హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేటివ్నెస్. ఈరోజు అంటే మంచి ఏవైతే చూపించబోతున్నాను. వేస్ట్గా పడేసే మనం ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఉంటుంటాయి కదా. మనం ఎక్కడికైనా జర్నీ చేసినా కానీ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు ఏదైనా బాటిల్ తీసుకొస్తే ఇలా వేస్ట్గా అక్కడిక్కడ పడేయకుండా దాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వాటర్లో కొంచెం ఫెవికల్ అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. మనకు ఒక టిష్యూలు తీసుకొని చిన్న చిన్న ముక్కలకి ఇలా పెట్టుకున్నాం అనమాట. మనం ముందుగా కలుపుకున్నాము ఫెవికల్ అండ్ వాటర్ ఉంది కదా, ఆ దాన్నేమో ఇలా బాటిల్కి అందించి మనం టిష్యూ పెట్టుకోవచ్చు. అరల్స్ టిష్యూ పెట్టాక మనం ఆ వాటర్ని అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఎవర్ విష్ ఏదైతేనేమి మనం బాటిల్కి పెట్టుకోవడమే. ఇలాగా లేయర్స్గా మనము బాటిల్ అవుట్లుక్ అనేది కనిపించకుండా మనం టిష్యూతో ఇలా కవర్ చేసుకుంటాం అన్నమాట. అప్లై చేసుకున్నాక మొత్తం అంతా కూడా కొంచెం ఆరినాక కొంచెం డ్రై అవుతుంది కదా, అప్పుడు మనము ఆరెంజ్ కలర్ పెయింట్ అయితే నేను తీసుకొని ఈ విధంగా హాఫ్ మాత్రమే బాటిల్కి ఇలా అప్లై చేసుకుంటున్నాను. బ్రష్ తీసుకొని ఇలా మొత్తం హాఫ్ అంతా కూడా ఇలాగా దగ్గరగా బ్రష్తో అయితే ఇలా అప్లై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా వైట్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా అప్లై చేసుకున్నాక కాసేపు ఎండలో అయితే పెట్టుకున్నాను. ఆ టైంలో మనము నా దగ్గర హార్డ్నర్ షార్ప్నర్ అయితే ఉందన్నమాట. దాన్ని ఈ రెండింటిని చిన్న చిన్న ముక్క తీసుకుంటాం అనమాట. దాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం చిన్న చిన్న ఫ్లవర్స్ చేసుకోవడానికి చిన్న ఇలా బాల్స్ తీసుకొని దాన్ని ఇలాగా ఒక టూత్ స్టిక్స్తో ఇలాగ పెట్టుకున్నాను అనమాట. అలా కొన్ని ఫ్లవర్స్ అయితే ఇలా రెడీ చేసుకున్నాక మనం ఆరిపోయిన ఇందాక మనం ఎండలో పెట్టుకున్నాం కదా బాటిల్ని, మళ్ళీ తెచ్చుకొని దానికేమో ఫెవికల్ అంటించి మనం చేసుకున్న ఫ్లవర్స్ని నేను ఇంకా అవి చేయడానికి చాలా టైం పడుతుంది, అందుకని దానికి వీడియో అయితే తీయలేదు ఆకులు చేసిన వాటిని. ఇంకా ప్రీవియస్ వీడియోస్లో నేను ఇలాంటివి చాలానే చేశాను, బాటిల్ ఆర్ట్స్లోను కూడా. మీకు కావాలి అనుకుంటే ఒకసారి నా యూట్యూబ్ ప్రొఫైల్లోకి వెళ్ళి చూడండి. ఆ తర్వాత మీకు నచ్చిన కలర్స్ ఏదైతే అది ఆ ఫ్లవర్స్కి రెడ్ కలర్ అరల్స్ ఓన్లీ రెడ్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. అరల్స్ డిఫరెంట్ వైట్ అండ్ రెడ్ బ్లూ అరల్స్ స్కై బ్లూ ఏదైనా నేనైతే డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ అయితే ఇలాగా వచ్చేటట్టుగా రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ లీవ్స్కి అయితే గ్రీన్ కలర్ ఈ విధంగా అప్లై చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే లుక్ మాత్రం. అంటే సింపుల్గా వేస్ట్గా పడేసే వస్తువుల్ని ఎంత నీట్గా క్రియేటివ్గా మంచి లుక్ అనేది బాగుంటుంది. మనం అసలు ఎక్కడి నుంచి తెచ్చామా అనిపిస్తుంది అనమాట. బయట మనము నర్సరీలో కానీ ఎక్కడైనా బయట షాప్స్లో కొనాలి అనుకుంటే మొక్కలకు పాట్స్ అనేవి చాలా ప్రైస్ అయితే చెప్తూ ఉన్నారు. మనం ఈజీగా ఇంట్లోనే ఇలా ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా లుక్ కూడా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మనం వేస్టేజ్ని తగ్గించే వాళ్ళం కూడా అవుతాం అనమాట. బాటిల్స్ని అలా బయటే పడేయకుండా ఈ విధంగా అయితే ఫైనల్ అవుట్లుక్ అయితే వచ్చిన తర్వాత నేనైతే నా దగ్గర వార్నిష్తో ఈ విధంగా స్ప్రే చేసుకున్నాను. మొత్తం అంతా కూడా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మీకేమనిపించిందో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.